ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి గారి అభిమానులు కదా. అవునండి, అవునండి. అయితే ఇలా చిరంజీవి గారితో ఒక సాంగ్ వచ్చింది అని చెప్పిన వెంటనే మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అమ్మో. ఏ వస్తాం 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 అన్నారు. చాలా మంది అంటే ఇంట్లో వాళ్ళు అయితే చాలా మంది వస్తానంటే ఓకే ఇప్పుడు కాదు, బట్ టైం ఉంది, ఆ టైం డెఫినెట్ గా ఒక రోజు వస్తుంది, బాస్ ని కల్పించే రోజు వస్తుంది, డెఫినెట్ గా ఆ రోజు తీసుకెళ్తాను. వీడియో కాల్స్ చేసి చూపించడం అలాంటివి ఏమైనా చేశారా? క్రేజీ. లేదు, అప్పుడంతా చైల్డిష్ గా అయిపోతాం కదా. ఇప్పుడు మన అనే వాళ్ళు అక్కడ ఉంటే మనం ఎట్లా చాలా ఇదిగా అయిపోతాం కదా. ఓకే. నార్మల్గా బాస్ తో ఫోటో దిగి పంపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు వాళ్ళు కూడా నమ్మలేకపోయారు నేను మా విజయ్ చేశాడా. సూపర్. ఎందుకంటే అంటే ఒకసారి మనము బ్యాక్ కి వెళ్ళినట్లయితే మీ కెరియర్ ఇటువైపు వస్తుంది, మీ ఎడ్యుకేషన్ ని కూడా పక్కన పెట్టేసి ఇటువైపు కెరియర్ వైపు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రతి ఫ్యామిలీలో కూడా అరే ఏం చేస్తాడో, వెళ్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఇది క్వశ్చన్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసుకుంటూ మంచి అంటే స్టెప్స్, మీ ఫస్ట్ పలాస నాది నక్లెస్ గొలుసు దగ్గర నుంచి ఇప్పుడు చిరంజీవి గారికే కంపోజ్ చేసే స్టేజ్ కదా. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా చాలా హ్యాపీ అండి. అంటే ఒక ఫ్యాన్ బాయ్ అండి చిన్నప్పటి నుంచి. ఏంటంటే ఇప్పుడు ఇంద్ర సినిమా అవ్వని, మృగరాజ్ అవ్వని, ఇలాంటివి ఏంటంటే సినిమాలు వచ్చినప్పుడు నాకు డైరెక్ట్ ఏంటంటే అప్పట్లో క్యాసెట్ ఉండేది. మా పిన్ని వాళ్ళు ఏంటంటే సినిమా చూసి రావడం, క్యాసెట్ లో సాంగ్లు పెట్టడం, నా చేత డాన్స్ చేయించుకో. సో అలా చేసేవాడిని అనమాట. అంటే అరే చిరంజీవి గారు అలా చేశారా, ఇలా చేశారా అని వాళ్ళు చెప్పడం. సో అలాంటిది ఈ రోజు బాస్ కి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం రావడం నిజంగా. అయితే చిన్నప్పుడు ఆయన వేసిన స్టెప్స్ లో మీకు బాగా ఇష్టమైన స్టెప్, మీరు ఆ స్టెప్ వేసినప్పుడు మీకు వచ్చిన అప్లాజ్ ఒకసారి వీణా అండి. వీణా స్టెప్ అదే అంటున్నాను. 22 times ఇంపాక్ట్ బాగా. అంటే అదే అంటున్నాను, వీణా స్టెప్ చూసి పెరిగాను, ఏ సాంగ్ చూసి ఎవరిని చూసి నేను ఇక్కడ దాకా వచ్చానో అలాంటిది ఆయనకే కంపోజ్ చేసే అవకాశం రావడం, మళ్ళీ రీక్రియేట్ చేయడం, వీణా స్టెప్ కూడా ఇందులో రీక్రియేట్ చేయడం. అంటే చూడండి అసలు ఎలా టైం అనేది ఎలా అసలు యూనివర్స్ అంటే ఎలా అంటే హెల్ప్, యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనడానికి రీజన్ అది. మీకు అంటే కొరియోగ్రాఫర్స్ లో ఉంటారు కదా ఫేవరెట్, అలా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్? నాకు ప్రభుదేవ్ మాస్టర్ అండ్ లారెన్స్ మాస్టర్. ఓకే. ప్రభుదేవ మాస్టర్ లో మీకు బాగా నచ్చేటువంటి ఇదేంటి? ఆయన ఎప్పుడైనా కలవటం జరిగిందా మీరు? ఒక్కసారి కలిసానండి, జస్ట్ నార్మల్ గా కలిసాను, పర్టికులర్ ఏం కలవలేదు. అండ్ లారెన్స్ మాస్టర్ అండి, లారెన్స్ మాస్టర్ తో యాక్చువల్లీ లాస్ట్ ఒక మూవీ చేశానండి, రుద్రుడు అని ఒక సినిమా చేసా. అదే అంటున్నా, దాయిదమ్మ కొరియోగ్రాఫర్ ఆయన. సో ఆయన సాంగ్ చూసుకుంటూ వచ్చాం, అలాంటిది ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం కూడా వచ్చింది. అప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? మీ స్టెప్స్ కి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇప్పుడు ఆయన ఇంకొక సినిమా కూడా చేస్తున్నా ఇప్పుడు. సూపర్. ఈవెన్ ప్రభుదేవ గారి డాన్స్ మూమెంట్స్ దాని గురించి ఏం చెప్తారు? ఆయనలో ఇన్స్పైర్ చేసింది ఏంటి? ఏ మూవీ అప్పుడు ఆయన ప్రతి సాంగ్, ఏ సాంగ్ చేసినా, మొన్న రీసెంట్గా వచ్చిన రౌడీ బేబీ సాంగ్ అవన్నీ సరే, అంటే ప్రతి సాంగ్ ఆయన ఏదో కొత్తదనం ఇస్తారండి. అంటే జనాల్ని, ఆయన సాంగ్స్ గురించి మనం మాట్లాడేంత లేదండి, డెఫినెట్గా ఆయన లెజెండ్ అండి. ఆయన టైమింగ్ అవని, ఆయన ఫాస్ట్నెస్ అవని, అది వేరే లెవెల్ అసలు. అంటే ఆయన లెజెండ్. అయితే